ఓ మై గాడ్, అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యభామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు. నేనే లేట్గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. మామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటాం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైపు, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. పోయి షాప్ ఓపెన్ చేస్తుంటారు. ఆహా, నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు. ఇవాళ గొప్ప శకం రా నీకు. శబాష్ శబాష్. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో, ఈడింకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. కోట్టెమ్మల, బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైంకి షాప్ తెరవాలరా. యూస్లెస్. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెచ్చుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తే నిలబడతా? ఇప్పటికి వెళ్ళేటంటే. అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారన్న. 46 రూపాయలు ఇవ్వండి. వాటర్ 46 రూపాయలని నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయల 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కతరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంత్రం మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ బిందెలు వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవుతావా? గురు గురు గురు, ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడౌట్ చేసావు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే, అస్సలు బాగుంది. అందుకే చట్టమాయి, ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం. నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్న, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకి లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా, వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే
ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు? ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్తీం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్, ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్, ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంది భయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఆ? ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? ఏయ్, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరాపా. ఆ? పోరా పో. నన్ను ఏయ్, మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోంటావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. ఎందుకంటే దోచుకుంటారు? అడుపుకు మందు తాగుతున్నారా, మజ్జిగ తాగుతున్నారా? ఐ! అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. రేయ్, రేయ్, బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది. డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. పరండి. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే. గురుగురు షట్టర్ తెరుగు గురు. మరిదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతున్నాయి. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వెళ్తామరా? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఒక క్వార్టర్. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవా? బాబు, మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. ఏయ్, టంటటాయ్. ఏయ్, అది నీకే తాగు. ఓ, నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతానుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా. కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? ఏయ్, నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళ ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తీర్చమని పిన్నికి ఇచ్చేసాను. ఏ బాబా, ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న ఆంధ్రాని మాట్లాడినాను. వెరైటీగా తిట్లు కనిపెట్టి మరీ తిట్టాను. ఊరుగా బాబాయ్, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? సారీ, తిట్టాను రా. అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను. అమ్మాయి ముందా? ఎవరా అమ్మాయి? పేరు ఇందిరా, పక్క కాలేజీలో చదువుతుంది. అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని అందులో నీతో పాడించాలని వచ్చారు. ఆ అనాథల ప్రోగ్రాం కదా, మనకేం గిట్టుబాటు అవుద్దని క్లాస్ గా మాట్లాడి నైస్ గా పంపించేశా. స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు కదా బాబాయ్. కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా? అంత టైం నాకు ఎక్కడిచ్చింది? పాతకేడిని కొత్త అసే తిట్టినట్టుగా ఎడాపెడ తిట్టేసి వెళ్ళిపోయింది. కానీ భయ్, ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్ గా బ్రైట్ గా ఉన్నట్టుగా నాకు గుర్తు. ఛీ, మందులో ఉండుంటేనా అమ్మాయి బాగా రిజిస్టర్ అయి ఉండేది. ఛ, తాగితే ఒక గొడవ, తాగపోతే ఒక గొడవ. మరిదే నీతో గొడవ.